ఈ రోజు నేను ఇండియాకి వచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకు ఇలా అంటున్నానో చూపిస్తా, చూసేయండి. నాకు నెలకు ఒక రోజు అయితే లీవ్ వస్తుంది అనమాట. దాదాపు 3 నెలల తర్వాత వెళ్తే ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళా. రోజు మీ కోవిడ్ ఇచ్చిన చికెన్ మటన్ ఏం తింటా కానీ ఈ రోజు మేము చేపలు చేస్తాం తినని చెప్పేసి మా బామర్ది అయితే చేపలు కోస్తున్నాడు. ఒక పక్క అన్నం చేస్తా, ఒక పక్క చేపల కూర అయితే రెడీ చేస్తాం అనమాట. నేను ఇక్కడికి వచ్చిన రోజు తిరిగి మళ్ళీ మా కోవిడ్ ఇంట్లో పని చేయడానికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఫ్యామిలీకి దూరంగా వేరే దేశం వచ్చేసి మన వాళ్ళని ఎప్పుడన్నా నెలకు ఒక రోజు కలిసినప్పుడు వచ్చే సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. మన వాళ్ళు బియ్యం దబరా చేత్తో వంచకుండా ఈజీ వేలో ఆ పక్క క్లాంప్ ఈ పక్క క్లాంప్ పెట్టేసి వదిలేశారు. రైస్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ పులుసు కూడా రెడీ అయింది, చేపలు అయితే వేసి ఉడకబెట్టుకోవాలి. వీళ్ళు బ్యాచులర్స్ గా ఉంటారు కాబట్టి ప్రతిరోజు వీళ్ళే ఫుడ్ చేసుకుని తింటారు అనమాట. అలా నేను వచ్చిన రోజు కూడా ఏదో ఒక స్పెషల్ చేస్తారు మన కోసం. ఇంతకు ముందు కూడా నేను ఎన్నో సార్లు వచ్చా వీళ్ళ దగ్గరికి. ఇప్పుడు కోవిడ్ లో ఉన్న సిచువేషన్ కి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే సంతోషం వేరే. బయట ఎక్కడా వెళ్ళి తిరగకుండా అందరం రూమ్ లోనే ఉండి ఆడతా పాడతా మంచి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వీళ్ళంతా మా అమ్మమ్మలూరికి సంబంధించిన వాళ్ళు, మామ బామర్దులు అన్నదమ్ములు పెద్దన ఉన్నారు. మా అమ్మమ్మలూరు వచ్చి ఓరాబల్ మండలం శివశంకరాపురం గ్రామం అనమాట. చేపల కూర మాత్రం ఇరగ తీసేశాడు. నైట్ కూడా వాళ్ళతో పాటే చేసుకుని తిని అక్కడే ఉందాం అనుకున్నాం. మా మేడం ఫోన్ చేసి డ్యూటీ చెప్పింది. మేము డే మొత్తం ఎలా ఎంజాయ్ చేసాం ఫుల్ వీడియో చేసాం. ప్రొఫైల్ కింద ఉంది, చాలా బాగుంటుంది చూడండి. ఈ వీడియో అలా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.